నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న సైనిక దౌత్యపరమైన శత్రుత్వం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఒకవైపు మిలిటరీ క్షిపణి దాడులతో పశ్చిమాసియా మొత్తం రగిలిపోతూ ఉంటే, మరొక వైపు ప్రపంచం పెద్దన్న అమెరికా, ఇరాన్ నాయకుల ఘాటు హెచ్చరికలతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. యుద్ధం మరింత ముదిరి అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తుందా అనే భయోందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితులపై స్పెషల్ స్టోరీ చూద్దాం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న రణరంగం రోజురోజుకు మరింత ముదిరి పాకాన పడుతుంది. దౌత్యపరమైన చర్చల ప్రతిపాదనలు ఒకవైపు వినిపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో చోటు చేసుకుంటున్న దాడులు, క్షిపణి దాడుల పరంపర పశ్చిమాసియా ప్రాంతాన్ని మరోసారి విధ్వంసకర మహాసంగ్రామం వైపు నెట్టేస్తున్నాయి. వైట్ హౌస్ నుంచి వస్తున్న ఆందోళనకర హెచ్చరికలు, దానికి సమాధానంగా ఇరాన్ సైనిక దళాలు ఇస్తున్న ప్రతీకార శబ్దాలతో గల్ఫ్ రీజియన్లో అభద్రతా వాతావరణం మునుపెన్నడూ లేనంతగా అలుముకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదంపై స్పందిస్తూ ఇరాన్పై మరింత భారీ ఎత్తున వినాశకరమైన సైనిక దాడులు జరిపే విషయమై తాను ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. అయితే తమ సుదీర్ఘ మిలిటరీ ఒత్తిడి, హెచ్చరికల సత్ఫలితంగానే ఇరాన్ ఇప్పుడు దౌత్యపరమైన చర్చలను మునుపటి కంటే చాలా తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా బలగాలు ఎలాంటి సుదీర్ఘ సైనిక పోరాటానికైనా సర్వసన్నాహాలతో సిద్ధంగా ఉన్నప్పటికీ, దౌత్యపరమైన ఒప్పందానికి రావడం ద్వారా సమస్యను ముగించడమే తమ ప్రాధాన్యత కలిగిన అత్యంత తెలివైన వ్యూహమని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. మరోవైపు అమెరికా ఎంతటి తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా తమ దేశం ఏమాత్రం భయపడేది లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పశ్చిమ దేశాల భయానక బెదిరింపులకు లేదా ఆంక్షలకు ఇరాన్ ప్రభుత్వం ఎప్పటికీ తలవొగ్గదని, తమ జాతీయ ప్రయోజనాలను, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతామని తేల్చి చెప్పారు. శత్రుముఖుల నుంచి వచ్చే ఎలాంటి దాడికైనా అదే రీతిలో తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. దౌత్యపరమైన ప్రకటనల యుద్ధం ఒకవైపు నడుస్తూ ఉండగానే, క్షేత్రస్థాయిలో సముద్ర మార్గాలలో ప్రత్యక్ష సాయుధ ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్ పోర్టులపై అమల్లో ఉన్న సముద్ర దిగ్బంధనాన్ని దాటుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఒక భారీ చమురు ట్యాంకర్ను అమెరికా మిలిటరీ బలగాలు సముద్రం మధ్యలోనే అడ్డుకుని పూర్తిగా నిర్వీర్యం చేశాయి. ఈ అనూహ్య చర్యతో కీలకమైన సముద్ర వ్యాపార మార్గాలలో రవాణా భద్రతపై తీవ్రమైన అనిశ్చితి, అభద్రత నెలకొన్నాయి. ఇక ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన అబ్బాజ్ నగరంలో వరుసపెట్టి భారీ పేలుళ్లు సంభవించడం గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర కలకలానికి దారితీసింది. అమెరికా క్షిపణి దాడుల వల్లే ఈ పేలుళ్లు జరిగాయని, ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో పాటు భారీగా మౌలిక వసతులు ధ్వంసమైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఘోర పరిణామంతో ఇరాన్ తమ అన్ని సైనిక విభాగాలను గరిష్ట యుద్ధ అలర్టులో ఉంచింది. ఈ రెండు దేశాల నడుమ రగులుతున్న శత్రుత్వ కారుచిచ్చు ఇప్పుడు సరిహద్దులు దాటి పొరుగున ఉన్న దేశాలకు కూడా అత్యంత వేగంగా విస్తరిస్తుంది. బహ్రెయిన్ దేశంలో సైరన్లు మోగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలతో వణికిపోయారు. మరోవైపు ఎర్ర సముద్రంలో యెమెన్ మద్దతు గల హూతీ తిరుగుబాటుదారులు సముద్ర దిగ్బంధనం ప్రకటించిన అనంతరం సౌదీ అరేబియాకు చెందిన నౌక తీవ్రంగా దెబ్బతింది. దీంతో సౌదీ దళాలు కూడా అప్రమత్తమై ప్రతీకార చర్యలకు పూనుకోవడంతో యుద్ధరంగాలు మారుతున్నాయి. పశ్చిమాసియాలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అత్యవసరంగా స్పందిస్తూ అంతర్జాతీయ వాణిజ్య సరుకు రవాణా నౌకలపై జరుగుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడులు ఇలాగే కొనసాగితే ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతినడమే కాకుండా ప్రపంచ ఇంధన సరఫరా, ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉందని తీవ్రంగా హెచ్చరించారు. ఇలా అత్యంత ఉత్కంఠభరితంగా మారిన పశ్చిమాసియా పరిణామాలలో శాంతి చర్చలు ఫలించి ఈ యుద్ధ మేఘాలు తొలగిపోతాయా, లేక ఇరు దేశాల పట్టుదల ఈ ఘర్షణను ప్రపంచాన్ని కుదిపివేసే పూర్తి స్థాయి మహాసంగ్రామానికి దారితీస్తుందో అని ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఆందోళనతో గమనిస్తున్నాయి.